అల్లూరి ఏజెన్సీలో కట్టుదిట్టంగా ఆదివాసీ గిరిజన ఐక్య సంఘాల బంద్ కొనసాగుతోంది. ఐక్య సంఘాల నేతలు ఎక్కడికక్కడ వాహనాలను అడ్డుకుంటున్నారు. పాడేరులో ఆర్టీసీ కాంప్లెక్స్ కు 2 కిలోమీటర్ల దూరంలోనే బస్సులను ఆపేసి ప్రయాణికులను దించేస్తున్నారు. చేసేదేమీ లేక నడుచుకుంటూ గమ్యానికి చేరుతున్నారు ప్రయాణికులు. ఒకటి బై 70 చట్టాన్ని మాట్లాడినటువంటి అయ్యన్న పాత్రుడు గారు క్షమాపణ ఆదివాసీ ప్రజా సంఘాల బంద్తో అల్లూరి జిల్లా అరకులోయ బోసిపోయింది. 1/70 చట్టం పరిరక్షణ కోరుతూ ప్రజా సంఘాలు బంద్ కొనసాగిస్తూ ఉన్నాయి. నిత్యం వేలాది పర్యాటకులు, స్థానికులు, గిరిజనులతో రద్దీగా ఉండే అరకు బంద్ కారణంగా నిర్మానుష్యంగా మారింది. గిరిజన సంఘాలు 48 గంటల బంద్ ప్రకటించడంతో లాడ్జీలు, హోటళ్లు, రెస్టారెంట్లకు యజమానులు తాళాలు వేసుకున్నారు. నిత్యం వందలాది వాహనాలతో రద్దీగా ఉండే అరకు ప్రధాన రహదారి నిర్మానుష్యంగా మారింది. టూరిస్టు స్పాట్లని కళావిహీనంగా కనిపిస్తున్నాయి. ఆదివాసీ ప్రజా సంఘాల బంద్తో అల్లూరి జిల్లా అరకులోయ మొత్తం బోసిపోయింది. 1/70 చట్టం పరిరక్షణ కోరుతూ ప్రజా సంఘాలు బంద్ కొనసాగిస్తూ ఉన్నాయి. నిత్యం వేలాది పర్యాటకులు, స్థానికులు, గిరిజనులతో రద్దీగా ఉంటుంది అరకు. అయితే బంద్ కారణంగా నిర్మానుష్యంగా మారిపోయింది ఆ ప్రాంతమంతా. గిరిజన సంఘాలు 48 గంటల బంద్ ప్రకటించడంతో లాడ్జీలు, హోటళ్లు, రెస్టారెంట్లకు యజమానులు తాళాలు వేసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్లో అందిస్తారు. రవిచంద్ర, ప్రధానంగా వాళ్ళ డిమాండ్ ఏంటి? ఈ 1/70 చట్టం ఏంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? పర్యాటక అభివృద్ధి కోసం అరకు, పాడేరు వంటి ప్రాంతాల్లో ఫ్రీ జోన్ ప్రాంతాన్ని ప్రకటించడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించాలనే ఒక ప్రతిపాదన దాని చుట్టూ ఇప్పుడు వివాదంగా మారింది. ప్రస్తుతం ఆదివాసీ సంఘాలని కూడా 1/70 చట్టాన్ని పరిరక్షించాలని, దానికి మరింత మెరుగులు దిద్దాలని డిమాండ్ చేస్తూ కూడా ఆందోళన చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బంద్ 48 గంటల బంద్ కొనసాగుతోంది. ఉదయం నుంచి కూడా ఎక్కడికెక్కడ వ్యవస్థను పూర్తిగా స్తంభింపజేసి పెద్ద ఎత్తున నిరసనకారులు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి. కొన్ని గ్రామాల్లో అయితే చెట్లను కూడా రోడ్లకు అడ్డంగా వేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా 1/70 చట్టానికి సంబంధించి దాన్ని పరిరక్షించడం కోసం ప్రభుత్వం ఖచ్చితంగా కఠినమైన ఆలోచన చేయాలనేది ఒకటి ప్రధానంగా గిరిజన సంఘాలు చేస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించింది. ఆ శాఖ మంత్రి, గిరిజన శాఖ మంత్రి చాలా స్పష్టమైన ఒక ప్రకటన విడుదల చేశారు. 1/70 చట్టం యొక్క మార్పులకు కానీ లేకపోతే ఎటువంటి ఆలోచన ప్రభుత్వం దగ్గర లేదు. ఇటువంటి ఎవరైతే ప్రాపకాండ చేస్తారో వారందరి మీద కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం కూడా చెప్పిన నేపథ్యంలో గిరిజన సంఘాలు అయితే తమ ఆందోళనను కొనసాగిస్తున్నాయి. ప్రధానంగా అరకు, అలాగే బొర్రా కేవ్స్ వంటి పర్యాటక కేంద్రాలు రోజు వేలాది మంది పర్యాటకులతో నిత్యం రద్దీగా ఉంటాయి, కానీ అవన్నీ కూడా ఈ రోజు బోసిపోయిన పరిస్థితి. అట్లాంటిని కూడా స్వచ్ఛందంగా మూసివేశారు. ఓవరాల్ గా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ మొత్తం బంద్ పకడ్బందీగా కొనసాగుతుంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్. చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి అయ్యన్న పాత్రుడు గారి మాటలను వెనక్కి తీసుకోవాలి. గిరిజన చట్టాల జోలికొస్తే ఖబర్దార్.